తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరిని పోటీకి పెట్టింది లేదా ఎవరికి మద్దతు ఇచ్చింది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దాంట్లో అన్నటువంటిది ప్రచారము లేదు, విషయము లేదు. కాబట్టి ఎవరికొకరికి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. కానీ కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించడం, అది కూడా ఫస్ట్ రౌండ్లోనే ఘన విజయం సాధించడం అన్నటువంటిది గోపీమూర్తి సాధించినటువంటిది ఎమ్మెల్సీగా విజయం సాధించడం. ఇక్కడ కీ పాయింట్ అలా ఏంటంటే టీచర్లు ప్రధాన రెండు రాజకీయ పార్టీలు నమ్మట్ల. మొన్నటిసారి నమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కానీ అప్పుడు వైసీపీ చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెడితే నడిచింది. ఈ దఫా మరి తెలుగుదేశం ఎఫర్ట్ పెట్టలేదా, లేకపోతే వీళ్ళ తరపున ఎవరన్నా అనుకుంటే వచ్చి ఉండేది. అయితే ఇప్పుడు టీచర్లు ఇచ్చిన సంకేతం ఏంటి అంటే ఖచ్చితంగా తమ తరపున ఒక పోరాట స్ఫూర్తి ఉంటుంది. ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు గెలిపించుకోవడం ద్వారా తమకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే తమ తరపున మాట్లాడే ఒక గొంతుక కావాలి అన్నటువంటి రూట్లోనే ఆలోచించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైతే ఇందులో కీలకమైంది 14 టేబుళ్ల మీద మొదలైన లెక్కింపు మధ్యాహ్నం 1 గంటకే పూర్తయిపోయింది. తొలి రౌండ్లోనే తొలి ప్రాధాన్య ఓట్లతోనే విజయం మీద స్పష్టత వచ్చేయడం, ప్రతి రౌండ్లోనూ గోపీమూర్తికి ఆధిక్యం లభించడం అన్నటువంటిది కీలకం. పూర్వ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి అంకితం ఇస్తున్నానని ఎమ్మెల్సీ ఎన్నికల విజేత బొర్రా గోపీమూర్తి ఈ సందర్భంగా ప్రకటించడం అన్నది కూడా ఇక్కడ కీ పాయింట్.